మరోవైపు ప్రయాగ్రాజ్ జనంతో కిటకిటలాడుతోంది. రేపు మాఘ పౌర్ణమి కావడంతో భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున అధికారులు అలర్ట్ అయ్యారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వీలుగా కఠిన ఆంక్షలను అమలులోకి తీసుకొచ్చారు. ఇవాళ ఉదయం 4 గంటల నుంచి కుంభమేళా ప్రాంతాన్ని నో వెహికల్ జోన్గా మార్పు చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి ప్రయాగ్రాజ్ మొత్తాన్ని నో వెహికల్ జోన్గా మారుస్తామని అధికారులు తెలిపారు. ప్రయాగ్రాజ్లో నిత్యం 1.44 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారని అధికారులు తెలిపారు. గత వారాంతం ఎఫెక్ట్తో 350 కిలోమీటర్ల దూరం వరకు వాహనాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అధికారులు కొత్త ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చారు. శని, ఆదివారాల్లో లక్షల మంది కుంభమేళా యాత్రికులు ఏకంగా 24 గంటలకు పైగా రహదారిపైనే వాహనంలో ఉండిపోవాల్సి వచ్చింది. జబల్పూర్ ప్రయాగ్రాజ్ మార్గంలోని జాతీయ రహదారిపై సుమారు 350 కిలోమీటర్ల పొడవున వాహనాలు నిలిచిపోయాయి. ఈ ఘటన ప్రపంచంలోని అతి పొడవైన ట్రాఫిక్ జామ్ గా చరిత్ర పుటలకు ఎక్కింది. మరో 48 గంటల పాటు ఎవరు ప్రయాగ్రాజ్కు వెళ్లొద్దని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రకటించారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ట్రాఫిక్ పరిస్థితులను గూగుల్లో చూసుకుంటూ ముందుకు సాగాలన్నారు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్, సివాని, కట్నీ, మైహర్ అలాగే సౌత్నా రీవా జిల్లాల్లో భారీగా ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి. 50 కిలోమీటర్ల మేర దూరం వెళ్లడానికి 10 నుంచి 12 గంటల సమయం పడుతుందని ప్రయాణికులు వాపోతున్నారు. ఇక శ్రీశైలం ఆలయం